హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా బాగున్నారా? సో ఇప్పుడు మా ఇంట్లో అయితే ఎగ్ కర్రీ స్పెషల్, ఎగ్ మసాలా కర్రీ. సో మీకు ఇష్టమా? అటైతే ఇప్పుడు మనము వీడియో చూసేద్దాం, ఓకేనా? వెల్కమ్ టు పిఆర్టీ కుకింగ్ హౌస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనము బండ్లు పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని పసుపు కారము అంతా వేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. మనము ఎగ్స్ వేసుకొని ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలా. చూస్తున్నారు కదా, పసుపు కారం నూనె. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసుకోవాలా. మనం ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుంటా ఉన్నాము. నేను ఒక 10 ఎగ్స్ తీసుకున్నాను. సో ఇంట్లో ఎగ్స్ బాగా తింటారనేసి ఎగ్స్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై కావాలి ఇది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు అదే బండిలో కొంచెం నూనె ఎక్స్ట్రాగా వేసుకొని దాంట్లో చెక్క లవంగా బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. అట్లా కరివేపాకు వేసుకోవాలా. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయినాక దాంట్లో కచ్చా పచ్చగా దంచిన తెల్లగడ్డలు అట్లే పసుపు ఇదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. అట్లా ఫ్రై చేసుకొని దాంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో, ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీకి సూపర్గా ఉంటుంది. ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అయినాక దాంట్లో ఇప్పుడు మనము దానికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలా. సో అట్లా కలిపెట్టుకొని అయినాక ఒక 2 నిమిషాలు క్లోజ్ చేసుకొని ఇప్పుడు తీసి ఇంకొకసారి కలిపెట్టుకోవాలా. బాగా కలిపెట్టుకొని బాగా మెత్తగా చేసుకోవాలా. ఇప్పుడు దాంట్లో మనము 1.5 స్పూన్ కారము, మీకు కారం చాలా తింటే కనుక మీరు ఇంకో 2 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 స్పూన్ ధనియా పౌడర్, మీరు కారం ఎంత తింటారో అది చూసుకొని మీరు వేసుకోవచ్చు. సో సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు దాన్ని అట్లా మూసి పెట్టేసి బాగా మెత్తగా అట్లే స్పూన్తోనే అట్లే బాగా స్మాష్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అట్లా గొజ్జుగా మెత్తగా ఉండాలి టమాటా. సో ఈ టమాటా ఇప్పుడు దీంట్లో మనము 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గ్రేవీ టైప్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలా. ఒక 10-15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలా. సో ఇట్లా గ్రేవీ టైప్ అయినాక మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఎగ్స్. ఆ ఎగ్స్ ఇప్పుడు దీంట్లో వేసుకుంటే ఎగ్ కర్రీ మసాలా రెడీ అయ్యింది. సో చూసారా, సింపుల్గా ఎంత ఈజీగా చేసేస్తున్నాం. సో మీకు కావాలంటే ట్రై చేయండి, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఉడుకుడు కన్నంలా చపాతీలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. ట్రై చేయండి, ఓకేనా? బాయ్.